అసలు మానవ బంధాలు ఎడిపోతున్నాయి. బ్రతికుండగానే తన చావుకి పింఛన్ డబ్బులు దాచుకునే దుస్థితి ఓ తల్లికి ఎవరు కల్పించారు? నా జీవితంలో నేను చూసిన సజీవ సాక్ష్యం ఇది. బిడ్డలు లేని వారు దురదృష్టవంతులని, గొడ్రాలు అని ముద్ర వేసిన ఈ సమాజం కడుపు నిండా బిడ్డలు పుట్టిన అనాథలుగానే మిగులుతున్న తల్లిదండ్రుల గురించి ఎందుకు ప్రశ్నించదు? ఒక్క బిడ్డ కలిగిన తల్లి ముఖాన్ని పొద్దున్నే చూడకూడదు అని మూఢనమ్మకం పెట్టుకున్న ఈ సమాజం 10 మంది బిడ్డలు కలిగిన ఆ తల్లిని ఒక్క బిడ్డ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఎందుకు నిలదీయలేదు? ఓ తల్లి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకి, కుటుంబ నియంత్రణ గురించి అవగాహన లేక, సంతానమే సంపద అని, తన బిడ్డలే తన ఆస్తి అని 8 మందికి జన్మను ప్రసాదించింది. అప్పుడు ఉన్న పరిస్థితులలో మనసు నిండా ఎంత ప్రేమ ఉన్నా సరే కడుపు నింపడానికి అది సరిపోదు అని తనకి సాధ్యమైన పని చేసి తన బిడ్డల్ని సాదుకుంది. భర్త అవిటివాడైతేనే భర్త బరువు అనుకొని వదిలేయలేదు. భర్త కూడా తనకి 9వ బిడ్డ అని అక్కున చేర్చుకుంది. పని చేయలేని స్థితిలో ఇంటింటికి తిరిగి రాగి ముద్దలు అడిగి తెచ్చి మరీ బిడ్డల నోటికందించింది. కాలం మారుతూ ఉండగా బిడ్డలు పెరుగుతూ వచ్చారు. అడుక్కొని వచ్చి కడుపు నింపిన తల్లి తండ్రి వారికి బరువయ్యారు. బంధం గుర్తుకు ఉంటే బాధ్యత అనిపిస్తుంది, కానీ ఆ బంధమే గుర్తు లేకపోతే బరువే అవుతుంది కదా మరి. 3 కూతుర్లకి 5 కొడుకులకి తోడు చూపెట్టిన ఆ వృద్ధ దంపతులు ఒంటరయ్యారు. రెక్కలొచ్చిన బిడ్డలు తలోవైపు ఎగరసాగారు. అలా ఎగిరిపోయిన వారికి తల్లిదండ్రులు ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ మెదడులో మెదులుతూనే ఉండేవారు. అదే వారుండే గుడిసె. అందరికీ దాని గురించి ఆలోచన ఉన్నప్పటికీ పెద్ద కొడుకు ముందు పుట్టాడు కదా, అందుకే తానే ముందడిగేశాడు. నాకు అప్పులున్నాయని, తీర్చకపోతే చంపేస్తారని, ఆ పరిస్థితే వస్తే వారికి ఆ అవకాశం ఇవ్వకుండా తానే చనిపోతానని, దానికి ఒకే ఒక్క పరిష్కారం మీ దగ్గరే ఉంది అని తల్లిదండ్రుల ముందు కూర్చున్నాడు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదురా అని ఆ తల్లిదండ్రులు అనడంతో, మీ గుడిసె ఉంది కదా, అమ్మేద్దాం, నాకంటే నీకు ఇది ముఖ్యమా అని అడిగాడట. దానికి ఆ తల్లి, నేను చనిపోయే ప్రమాదం ఉంది అని తెలిసినా నా ప్రాణం కంటే నువ్వే ముఖ్యమని ఆ రోజు నేను నిన్ను కన్నాను. ఈ గుడిసెతో నిన్ను నువ్వు పోల్చుకొని నీ విలువ తగ్గించుకోకు అని ఆ గుడిసె పేపర్లు చేతిలో పెట్టిందట. మరుసటి రోజు ఆ గుడిసె అమ్మగా వచ్చిన డబ్బుని 3 కూతుర్లు 5 కొడుకులు పంచుకొని తల్లిదండ్రులకి మాత్రం వారి 8 ఇళ్ళు పూట కూడిళ్ళుగా పంచారట. పరాయి వారు కాదు కదా, కడుపున పుట్టిన బిడ్డలే కదా అని ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఆ వాటాని ఆహ్వానించారు. తాము కన్న బిడ్డలు ఉన్నవారింట్లో తమని కన్న తల్లిదండ్రులు వారికి ఎక్కువైపోయారు. జన్మనిచ్చి బతుకును పంచిన తల్లిదండ్రులు చావుని కోరుకోసాగారు. వారి కోరిక ఫలితం దగ్గర పడింది. వారి తండ్రి ఇంటింటా తిరిగి కడుపు నింపుకునే బాధ్యత నుండి విముక్తి పొందాడు. సమాజానికి జంకి శవాన్నైతే పూడ్చిపెట్టారు, కానీ ఆత్మశాంతినిచ్చే దినాన్ని మాత్రం చేయలేమన్నారు. కనీసం తండ్రి ఫోటోకి సాంబ్రాణి వేయడానికి తమ స్తోమత సరిపోదన్నారు. 8 మంది సంతానం ఉన్న ఆ తండ్రి అనాథగానే పోయాడు. తన భర్త కోసం ప్రాణం ఇచ్చే ఆ తల్లి తండ్రికి కనీసం ఆత్మశాంతి కూడా కలిగించలేని కొడుకుల్ని చూసి గుండె బద్దలయ్యి మూగబోయి నిల్చుంది. 40 సంవత్సరాలు తమతో తండ్రి బంధం కలిగి ఉన్న నా భర్తకి శాంతి కలిగించకపోగా మరు జన్మకి మూలం అని భావించే దినాన్ని కూడా జరిపించలేని కొడుకులు రేపు నా దినం మాత్రం ఎలా జరిపిస్తారు? తల్లిదండ్రులని అనాథగా చేసిన అపవాది వారికి రాకూడదు అని బతికుండగానే నెల నెలా వచ్చే పింఛన్ డబ్బుని నోరు కట్టుకుని రేపు తన చావు కోసం దాచుకుంటుందే ఆ తల్లి.